హలో ఫ్రెండ్స్, ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకున్నా రాజకీయాలకు కొన్ని హద్దులు ఉంటాయి. అయితే ఇటీవల తెలుగు రాజకీయాలు చూస్తుంటే, ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ చూస్తుంటే అలాంటి హద్దులన్నీ చెరిగిపోయిన దృశ్యం కళ్ళ ముందు కనబడుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఒక వివాదాన్నో లేకపోతే ఒక ఇష్యూనో వీలైనంత రచ్చ చేసి తమకు అనుకూలంగా మార్చేసుకునే ప్రయత్నం ఇక్కడ రాజకీయాల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. లేటెస్ట్గా అల్లు వర్సెస్ మెగానో లేకపోతే అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న లీగల్ ఇష్యూస్, వీటికి సంబంధించిన అంశాలని వీలైనంత రచ్చ చేసి తమకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు సంబంధం లేని మూడో పార్టీలు చేస్తున్నాయి. నిజానికి రాజకీయాలు సినిమాలను వాడుకోవడము లేకపోతే సినిమాల నుండి రాజకీయాలు పుట్టడం అనేది దక్షిణ భారతదేశ పాలిటిక్స్లో చాలా కామన్. అది తమిళనాడు దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీ వరకు దాన్ని చూస్తూనే వచ్చాం, ఉమ్మడి ఏపీ. అయితే ఎక్కడ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు పార్టీల మధ్య వివాదాలు జరుగుతున్నప్పుడు మూడో పార్టీ అక్కడ ఎంటర్ అయ్యేది కాదు. చరిత్రలోకి వెళదాం కాస్త. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి మ్యాక్సిమం సినిమా వాళ్ళందరూ మద్దతు పలికారు. అలా మద్దతు పలికిన వాళ్ళలో సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు. కానీ తర్వాత కొన్ని భిన్నాభిప్రాయాలతో ఆయన ఎన్టీఆర్కి వ్యతిరేకంగా, ఆయన విధానాలు నచ్చక, ఆయన అభిప్రాయాలు నచ్చక రాజకీయంగా కొన్ని సినిమాల్ని నిర్మించారనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఎన్టీఆర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వ్యక్తిగతంగా ఆయన తన మద్దతు ఎన్టీఆర్కి ప్రకటించారు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ సన్నిహితంగానే ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పరుషంగా మాట్లాడుకున్న సంఘటనలు కూడా ఎక్కడా లేదు. అన్నింటిని మించి మూడో పార్టీ ఏది కూడా ఆ ఇష్యూలోకి ఎంటర్ కాలేదు. దాన్ని వాళ్ళిద్దరి వరకు సంబంధించిన ఇష్యూగానే చూశారు. అప్పట్లో కాస్త కాంగ్రెస్కి సానుకూలంగా కృష్ణ ఉండేవారు. కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అని నడిచింది తప్ప సంబంధం లేని మూడో పార్టీ దాంట్లోకి ఎంటర్ కాలే. ఆ తర్వాత మీరు గమనిస్తే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకి దాసరికి మధ్య ఆ టైంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండేవి అనేది చాలా ఎక్కువ ప్రచారంలో ఉండేది. అప్పట్లో ఆయన మేస్త్రి అనే సినిమా చేశారు దాసరి నారాయణరావు ప్రజారాజ్యం పెట్టిన కొత్తలోనే. దాంతో ఖచ్చితంగా చిరంజీవిని టార్గెట్ చేసి ఆ సినిమాని తీస్తున్నారు. దానికి మేస్త్రి అని టైటిల్ కూడా చిరంజీవి ముఠా మేస్త్రి సినిమా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే కౌంటర్గానే పెట్టారు. చిరంజీవికి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉంటాయి అందులో అంటూ చాలా ప్రచారం జరిగింది. కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి ఆ సినిమాలో. అయినప్పటికీ ప్రజారాజ్యం సంబంధించిన కీలక నేతలు ఎవరు చిరంజీవితో సహా దానిపై మాట్లాడింది లేదు. మూడో వ్యక్తిని లేదా మూడో పార్టీని ఆ ఇష్యూలోకి ఎంటర్ కానిచ్చింది లేదు. దాన్ని చాలా సైలెంట్గానే దాన్ని కామప్ చేస్తారు. అది అంటే ఎక్కడ కూడా వాళ్ళు బహిరంగంగా వచ్చి మాట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు ఇలాంటివి ఏం లేవు. ముందుగానే ప్రవర్తించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హవా మొదలైన టైంలో, అంటే ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో కొన్ని పొలిటికల్ డైలాగ్స్తో బాలకృష్ణ సినిమా అధినాయకుడు అని వచ్చింది. దానిలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, విగ్రహాలు రాజకీయం అని అదని ఇదని ఉన్నాయి. అవన్నీ కూడా వైఎస్ జగన్ ఉద్దేశించే పెట్టారంటే అప్పట్లో ప్రచారం జరిగింది. దానిపై అప్పట్లో జగన్ కానీ ఆయన పార్టీ నేతలు కానీ దానిపై స్పందించింది ఏమీ లేదు. కానీ వేరే పార్టీ ఏదో ఆ ఇష్యూలో ఎంటర్ కాలే. అన్నిటిని మించి ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా, అందులో అయితే డైరెక్ట్గానే డైలాగ్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయ్యి కొన్ని డైలాగ్స్ని మ్యూట్ చేయమని చెప్పింది. సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా మ్యూట్ చేయించారు కొన్ని డైలాగ్స్ని. బట్ అయినప్పటికీ వేరే వాళ్ళు ఎవరో ఆ ఇష్యూలోకి ఎంటర్ కాలే. అన్నీ ఎందుకండి, మొన్న ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన బ్రో సినిమాలో కొన్ని డైలాగ్స్ డైరెక్ట్గానే తనను ఉద్దేశించే పెట్టారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు తమ విమర్శలు బయటనే పెట్టారు. కానీ వేరే పార్టీ అక్కడ కూడా ఎంటర్ కాలేదు. అది ఆ రెండు పార్టీలకు వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూగానే కామప్ అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ ఇష్యూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ముఖ్యంగా పుష్పకు సంబంధించిన ప్రచారంలో ఎప్పటి నుంచి మొదలయ్యాయి, సంబంధం లేని పార్టీల వ్యక్తులు వచ్చేసి దాన్ని ఓన్ చేసేసుకుని, ఎందుకంటే బయట ఎక్కువగా అల్లు వారికి, మెగా వారికి, కొణిదల వారికి పడట్లేదన్న ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఎలాగైనా పవన్ కళ్యాణ్నో లేకపోతే మెగా ఫ్యామిలీనో టార్గెట్ చేయలేని రాజకీయంగా అల్లు అర్జున్ భుజాలపైన ఒక గన్ పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని పార్టీలు ఈ ఇష్యూలోకి ఎంటర్ అయిపోయి వీలైనంత బెనిఫిట్ దాని నుంచి పొందాలని చూస్తున్న ప్రయత్నం చాలా ఎక్కువగా కనబడుతుంది. అదృష్టవశాత్తు అల్లు అర్జున్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఇష్యూలో పెద్దగా ఎంటర్ కాలేదు, ఎంటర్టైన్ చేయలేదు కూడా వీళ్ళని. కానీ ఇప్పుడు చాలా తీవ్రంగా దాన్ని ఓన్ చేసుకుంటాం. అల్లు అర్జున్ మించిన పెద్ద స్టార్ లేరు, అల్లు అర్జున్ సూపర్, అన్ని కోట్లు సంపాదించింది, ఇన్ని కోట్లు సంపాదించి వీళ్ళకి ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు, వీళ్ళకి సంబంధం లేదు కదా. రాజకీయాల్లో హుందాతనాన్ని పోగొట్టుకోవడం అంటే ఇదే. అంటే దీనివల్ల ఏంటి, ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా అనేది పెద్ద ఇష్యూ అయిపోతే ఖచ్చితంగా అది తమకు లభిస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ తమకు పనిచేస్తారని ఒక అభిప్రాయం మరి ఏమిటో తెలియట్లేదు. కానీ ఒక పేరాశాన్ని చెప్పాలి, దాన్ని హుందా రాజకీయాలు చేయాలి, హుందాగా వెళ్ళాలి తప్ప రాజకీయాల్లోకి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నచ్చకపోతే వాటిని ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగడుతూ ముందుకు వెళ్ళాలి. కానీ ఈ సంబంధం లేని ఇష్యూలో, ఏదో సినిమాకి సంబంధించిన ఇష్యూలో వీళ్ళందరూ ఎందుకు ఎంటర్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు అనేది ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా నుండి వస్తున్నటువంటి కామెంట్స్. ఇప్పుడు చూస్తే ఎప్పుడైతే
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, ఆయన ఒక రాత్రి జైల్లో గడపాల్సి వచ్చిందో, అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది ఏం మాట్లాడలే. ఖచ్చితంగా దీని వెనకాల చంద్రబాబు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అన్నిటి మీద చంద్రబాబుని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారులేండి. ఇప్పుడు అరెస్ట్కు ముందు అంతా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, అంటే సినిమా వరకు, పుష్ప 2 వరకు. ఇప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ చంద్రబాబు వల్లే దీని వెనకాల అంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సి వచ్చిందనే యాంగిల్లో, ఈ కుట్రలన్నీ చేస్తారనే యాంగిల్లో డైరెక్ట్గా లక్ష్మీభారత్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ అనవసరమైనటువంటి, అంటే వాళ్ళ హుందాతనాన్ని తగ్గించుకునే ప్రయత్నాలే కదా ఇవన్నీ. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ఎంత ఆయన ప్రచారం చేస్తారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఓకే, వ్యక్తిగతంగా ఆయన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సినిమా మీద ఆయన మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పొలిటికల్ లీడర్గా, ఒక పార్టీకి సంబంధించిన నేతగా ఇది కరెక్ట్ కాదు కదా అనేదే ఎక్కువగా వినపడుతున్నటువంటి కామెంట్. ఇక ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, మొత్తం అంతా అన్యాయం అయిపోయింది, ఆయన అన్యాయంగా జైల్లో పెట్టేశారు, దీని మీద పెద్ద కుట్ర ఉందన్నట్టు యాంగిల్లో మాట్లాడుతూ ప్రతి వాళ్ళు వస్తున్నారు, చాలా మంది సానుభూతి చూపించేస్తున్నారు. బట్ ఆయన వెళ్ళింది ఒక పెద్ద ఇష్యూలో, ఒక ప్రాణం పోయింది అవతల, దాంట్లో ఆయనకు సంబంధం డైరెక్ట్గా ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఆ పోయిన ప్రాణానికి కూడా విలువ ఇవ్వాలి కదా. అక్కడ సానుభూతి మానేసి ఇంత హడావుడిగా వీళ్ళందరూ కూర్చొని అల్లు అర్జున్కి అన్యాయం చేశారని మాట్లాడటం, అంటే చట్టం దాని పని తాను చేసుకోవడంలో తప్పే ఉంది, ఆయనకి ఏం కాదు కదా, ఆయన సంబంధం అంటే డైరెక్ట్ లింక్ ఉన్న ఇష్యూ కదా, ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చేస్తారని తెలుసు కదా, ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఇప్పుడు దాని మీద కామెంట్ చేశాడు. కొన్ని పత్రికలు అయితే అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించనే లేదు అని. వాళ్ళకి ఏం అవసరం, ఆ ఇష్యూ ఏంటి అది అని, ఏదైనా సత్యాగ్రహం చేస్తుంటేనో లేకపోతే ఏదైనా ధారణా చేస్తుంటేనో, ఏదైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన జైల్లో పెట్టేశారంటే అప్పుడు స్పందించలేదంటే అర్థం ఉంది. కానీ అక్కడ జరిగింది ఒక యాక్సిడెంట్లా చూడాలి కదా, ఒక ప్రమాదంగానే చూడాలి కదా. అంతమంది స్టాంపేడ్ జరగడంతో ఆమె చనిపోయింది, ఆమె కూడా సానుభూతి చూపించాలి కదా. అల్లు అర్జున్ ఆయన ఆమెకి కుటుంబానికి సహాయం ప్రకటిస్తానన్నారు, సానుభూతి ప్రకటించారు, అంత వేరే విషయం. కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పని చేసుకోవాలి కదా, ఆ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. దాంట్లో ఒక పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తర్వాత బయటపడతాయి. కానీ ఇలాగా వన్ సైడెడ్గా ఒక పార్టీ సంబంధించిన నేతలు అంత మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది, దానిపై సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నారు రచ్చ. ఇప్పుడు ఒకవైపునే కాదు, రెండో వైపు కూడా చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ సంబంధించి ఇప్పుడు కోర్టులో మాట్లాడారో, ఆయన రాజ్యసభ ఎంపీ ఉన్నారు ఒక పార్టీకి సంబంధించి. బట్ అంతకు ముందు నుంచి ఆయన చిరంజీవి ఫ్యాన్ అయినా, ఆయన ఆచార్య టైంలోనూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. నిరంజన్ రెడ్డి ఆయన ఒక లాయర్గా తన పని తాను చేసుకోడిపోయారు. మీరు లాయర్ని పార్టీల పరంగా, అంటే ఆ పార్టీ నుంచి రాజ్యసభకి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ నేతలుగా మనం చూడలేం. లాకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఢిల్లీ స్థాయిలో అభిషేక్ మను సింఘ్వి కానీ, లేకపోతే కపిల్ సిబల్ కానీ, వీళ్ళు ఒక పార్టీలో కొనసాగుతూనే వేరే కేసులు కూడా వాళ్ళు వాదిస్తుంటారు కోర్టులో, సుప్రీంకోర్టులో. ఇప్పుడు అదేవిధంగా నిరంజన్ రెడ్డి కూడా లాయర్గా తన బాధ్యత నిర్వర్తించారు, కానీ దాన్ని ఓన్ చేసేసుకుంటూ ఆ చుట్టూ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు క్వార్టర్లుగా దాన్ని ఓన్ చేసేసుకుంటాం, ఆయన్ని అలాగే అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా పొలిటికల్ ఇంటెన్షన్స్ తోటే జరుగుతున్నాయి అనేది అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇది కూడా చూడాలి, రెండో పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా, అంటే ఇప్పుడు జనసేన సంబంధించిన వ్యక్తులు చూద్దాం. వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు ఏమంటారు, లేదా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇష్యూలో ఇన్వాల్వ్ అవగానే బెయిల్ వచ్చేసింది అప్పటికప్పుడు మా అల్లు అర్జున్ అని చెప్తారు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, లాను దాటి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశారనా? మీరు పవన్ కళ్యాణ్ పొగడట్లేదు స్వామి ఆయన్ని, మీరు ఆయన స్థాయిని దిగజారుస్తున్నారు, అంత అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఖచ్చితంగా సానుభూతి తన కుటుంబ సభ్యుడిగా అల్లు అర్జున్పై ఉండొచ్చు, కానీ ఒక వేరే రాష్ట్రం సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా తన హక్కుల్ని అధికారాలను ఆయన దుర్వినియోగం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదు, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. ఆ బెయిల్ అన్నది రావడంలో లేట్ అయి ఉండొచ్చు, జైలుకి అందడంలో మొత్తం మీద ఆయన ఒక రాత్రి అంతా అక్కడ ఉండొచ్చు. అంత మాత్రం అందులో ఒక పెద్ద కుట్ర ఉందని ఒకవైపు, లేదో పవన్ కళ్యాణ్ ఎంటర్ అవగానే ఒక్కసారిగా బెయిల్ వచ్చేసిందంటూ మరోవైపు జరుగుతున్న ప్రచారాలు చూసే వాళ్ళకి చాలా చిరాకు తెప్పిస్తున్నాయి. మీ నాయకుల స్థాయిని పొగుడుతున్నామనే భ్రమలో దిగజారుస్తున్నారు. అదేవిధంగా ఒక పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా అంత బాలేవు, చూడడానికి కూడా చాలా చిరాకు తెప్పిస్తున్నాయి. ఈ ఇష్యూని లీగల్ పరిధిలో ఉంచేస్తేనే బెటర్. ఇందులో అల్లు అర్జున్ చేసిన కరెక్టా తప్ప ఇవన్నీ చర్చల తర్వాత విషయం. ఎవరి యాంబిట్లో వాళ్ళు ఉంటే చాలా మంచిది అనేదే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కామెంట్స్. చూద్దాం, రాజకీయ నాయకులు ఎప్పటికైనా వేరే వాళ్ళ ఇష్యూలో ఎంటర్ అవ్వకుండా తమ పని తాము చేసుకుంటారేమో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.